పాముల మీద వేసారా? పాము అంటే తాతగారి బెడ్ పరద మీద పడుకున్నాను, నాకు బాధే ఉంది. అలాగే చేయాలి, అలాగే చేయండి నాన్నగారు, ఇంకా బాగుందన్నాడు. ఇది న్యాయమైన ఉపాసన. అంటే సాంసారికమైన ఏ ప్రక్రియ వీడి మనస్సులో ప్రభావాన్ని పడేది, పరమాత్మ పడేస్తుంది. పరమాత్మ దగ్గరే ఉండాలి, పరమాత్మను తన దగ్గర ఉంచుకోవాలి, మరేదీ లేదు. అది న్యాయంగా ఉపాసన, ఉపాసకులు. కానీ ఇప్పుడు అర్థాలు మారిపోయాయి, ఆలోచనలు మారిపోయాయి. ఏదో ఒక దేవతను ఆరాధించి అనుగ్రహాన్ని పొంది, అనుగ్రహంతో తమకు ఏవో కొన్ని శక్తులు ఉన్నాయని ప్రచారం చేసి, ఆ శక్తులతో కొందరికి మేలు కలిగించి ఎందరికో హాని కలిగించి లోకము యొక్క ఉపద్రవానికి కారణమవుతుంది. న్యాయంగా అది ఉపాసన కాదు. వారు